ఇండస్ట్రీలో ఎన్నో జంటలు ప్రేమ వివాహాలు చేసుకుని తర్వాత విడిపోతున్నాయి. బాలీవుడ్ క్యూట్ పేర్లో ఒకరైన అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకుల వార్తలు బీటౌన్ను మరోసారి కుదిపేస్తున్నాయి. గతంలో కూడా వీరి గురించి రకరకాల వార్తలు రాగా వాటిపై అమితాబ్ ఫ్యామిలీ నుంచి క్లారిటీ కూడా వచ్చింది. ఇక తాజాగా మరోసారి విడాకుల వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ విడాకుల వార్తలకు రకరకాల కారణాలు బయటకు రావడం హాట్ టాపిక్గా మారింది. ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్లు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారని గత కొంతకాలంగా ఏదో ఒక వార్త ఎప్పుడూ నెట్టింటో చక్కర్లు కొడుతూనే ఉంది. పైగా ఎక్కడికి వెళ్ళినా జంటగా కనిపించే ఈ ఇద్దరు ఈ మధ్య మాత్రం కలిసి కనిపించడం లేదు. దీంతో ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఇంటి నుంచి బయటకు వచ్చిందని, సపరేట్గా ఉంటుందనే వార్త బీటౌన్లో చక్కర్లు కొడుతోంది. ఇక ఐశ్వర్య రాయ్ తన పుట్టింటి వారి గురించి, తన బిడ్డ ఆరాధ్య గురించి మాత్రమే ఆలోచిస్తుందట. వారి బాగోగులు మాత్రమే చూసుకుంటుందట. చాలా ఏళ్ల నుంచి ఐశ్వర్య, అభిషేక్ల మధ్య పొసగడం లేదని, కానీ బిడ్డ కోసం ఇన్నాళ్ళు ఇలా కలిసి ఉన్నారని బీటౌన్లో గాసిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఈ ఇద్దరి మధ్య ఇప్పటికీ సయోధ్య కుదరలేదని, ఇంట్లో సైతం అత్తాకోడల మధ్య పడటం లేదని, ఇక గొడవలు తారాస్థాయికి వెళ్ళాయని, అందుకే ఇలా ఐశ్వర్య బయటకు వచ్చిందని రకరకాల వార్తలను అల్లిస్తోంది బీటౌన్ మీడియా. మొన్నీ మధ్య అభిషేక్ బచ్చన్ నటించిన వెబ్ సిరీస్ స్పెషల్ ప్రీమియర్లో బచ్చన్ ఫ్యామిలీ అంతా కనిపించింది. ఐశ్వర్య, జయా బచ్చన్, అమితాబ్ బచ్చన్, అభిషేక్ ఇలా అందరూ మీడియా ముందు సందడి చేశారు. ఆ టైంలో అభిషేక్, ఐశ్వర్యలు కలిసి పక్కపక్కన కూడా నిల్చోవడం లేదని, ఐశ్వర్య, జయా బచ్చన్లు కనీసం చూసుకోవడం కూడా లేదన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాక భర్త అభిషేక్ ఐష్కు ప్రేమగా ఇచ్చిన ఉంగరం కూడా పెట్టుకోవడం లేదని టాక్ నడుస్తోంది. అంతేకాక మామ అయిన అమితాబ్ బచ్చన్ కూడా సోషల్ మీడియాలో ఐశ్వర్యను అన్ఫాలో చేశాడు. దీంతో ఈ విడాకుల టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రీసెంట్గా ఐశ్వర్య రాయ్ తన 50వ పుట్టినరోజు జరుపుకోగా అభిషేక్ ఆ వేడుకలలో కనిపించలేదు. ఐశ్వర్య సియోన్ జిఎస్బి సేవా మండలిలోని క్యాన్సర్ పేషెంట్ల మధ్య ఈ వేడుకను జరుపుకున్నారు. ఈ వేడుకలో కూడా ఐశ్వర్య తల్లి బృందారాయ్, కూతురు ఆరాధ్య మాత్రమే కనిపించారు. ఈ వేడుకలకు సైతం అభిషేక్ హాజరు కాకపోవడం, ఐశ్వర్యకు పుట్టినరోజు విషెస్ కూడా లేటుగా చెప్పడం, ఇవన్నీ గమనించిన ఫ్యాన్స్ వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోంది అని అంటున్నారు. నిజంగా వీరు విడాకులు తీసుకోబోతున్నారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.